హలో అందరికీ ఈరోజు ఆమెతో కాసేపు చెప్పుకుందాం. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించండి. లోపం ఉన్నదని భావించడమే మనలో పెద్ద లోపం. బలం, పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దుకోవటం. మనలో అనంతమైన శక్తి దాగి ఉన్నదని భావించడమే, అనంత శక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండటమే గొప్ప విషయం. జాగరూకుడివై ఆ శక్తిని ప్రదర్శించాలి. నేను ఏదైనా సాధించగలనని ఒక నమ్మకం, ఒక సంకల్పం ఉండాలి. అలాగా ఉన్నప్పుడు పాము విషయం కూడా మనల్ని ఏమీ చేయలేదు. అది కూడా నిర్వీర్యం అయిపోద్ది. మన పెరుగుతనమే మనల్ని పాము కాటేసిందని మరణానికి కారణం అవుతుంది. అందుకని ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఘనకార్యాలను సాధించడానికి మనం వచ్చేమని, పుట్టేమని ఒక గొప్ప నమ్మకం, విశ్వసించి ఉత్సాహంగా ఉండాలి. నిర్వీర్యంగా ఉండకూడదు. మనం వాటిని అప్పుడు ఏమవుతుంది, వాటిని సాధించే తీరుతాం. మనసు ఏకాగ్రతతో ఉంటే, శాంతిగా ఉన్నప్పుడు మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడుతుంది. మనసు ఎంత నిర్మలంగా ఉంటే అంత దాన్ని నిగ్రహించడం అంత సులభం. శరీరం గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. మనలను క్రిందికి లాగేది శరీరమే. సంగత్వం, దేహాత్మ భ్రాంతి ఇవే దుఃఖాలకు కారణం. ఇది వివేకానందుని బోధ. ఆయన మాటలు కొంచెం విందాం. మనలో ఏదైనా నిరుత్సాహం, భయభ్రాంతులు, మనం చేయలేమని అలాంటి భావాలు ఉన్నప్పుడు ఆయన మాటలు, ఆయన బోధనలు మనం విన్నామనుకోండి, మనలో ఎంతో శక్తి పెరుగుతుంది. మనలో ఎంతో ఉత్సాహం పెరుగుతుంది. మనల్ని ముందుకి నడిపించే శక్తి ఆయన మాటల్లో మనకు దొరుకుతుంది. నిజమే, ప్రయత్నించి చూడండి. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారు. ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అలాంటిదప్పుడు ఆయన్ని పేరు గుర్తు తెచ్చుకున్న వివేకానంద స్వామిని గుర్తు తెచ్చుకుంటే సరిపోద్ది. నిజమేది. సరేనా? రేపొద్దున ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఉంటానైతే. ఇష్టమైతే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.